ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయాన దేవుని అత్యంత కృపలు మీరంతా బాగున్నారని, ఆయన కృప మీకు తోడైందని మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయనను ఆశ్రయించిన వారిపై ఆయన కృప నిత్యము ఉంటుంది. పర్వతములు తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్లుతాయి, కానీ ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్న నిన్ను ఆయన చూస్తున్నాడు. ఓడిపోయిన అనుకోవద్దు, జయించే దేవుని చేతులకు అప్పగించుకోండి. అద్భుతకరమైన రీతిలో జయాన్ని పొందుకుంటారు. అదేవిధంగా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. అనేక మంది తెలియజేస్తున్నారు, కామెంట్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు, ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అనేవి చదవండి. బాధలో, కష్టంలో, శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు పర్సనల్గా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. కామెంట్స్ ద్వారా వారిని ధైర్యపరచండి, బలపరచండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థన జీవితాలను మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అందువల్ల మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. ఆయన జీవాన్ని, ఆయన శక్తిని పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడువ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆమెన్. చూచుచున్న దేవుడు, కనికరపడే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి కృంగిన స్థితిలో ఉండి ఎవ్వరూ ఓదార్చలేనంతగా ఏడుస్తున్నావా? ప్రభు ఈరోజు ఏడవవద్దని చెప్తున్నారు నీతో. ఆనాడు ఆ విధవరాలైన స్త్రీ కూడా ఆ విధంగానే ఏడుస్తుంది. భర్త చనిపోయాడు, ఏకైక కుమారునితో బ్రతుకుతుంది. అయితే ఒకానొక దిన నా కుమారుడు కూడా చనిపోయాడు. ఆ కుమారుడు చనిపోగానే గుండె పగిలిపోయింది ఆమెకు. ఇక నాకు దిక్కెవరూ లేరు, నేను ఇక బ్రతకడం ఎందుకు? అందరినీ కోల్పోయాను, భర్తని కోల్పోయాను, ఒక్కగానొక కుమారునికి పోగొట్టుకున్నాను, ఇక నాకు బ్రతికేందుకని ఎవ్వరు ఓదార్చలేంతగా ఏడుస్తుంది. ప్రభువు దారిని వెళ్తూ ఉన్నారు. ఆమె ఏడుస్తూ ఉంటే ఆమెను చూచాడు ఆయన. చూడగానే ఆయనకు కనికరం కలిగింది. ఆమెను చాలామంది చూస్తూ ఉన్నారు. అప్పటి వరకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చుట్టుప్రక్కల వారు ఉన్నారు, అనేక మంది ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఆమెపై ఎవరికి కూడా కనికరం కలగలేదు. ఆమెను చూచిన వారందరూ అయ్యో కుమారుడు చనిపోయాడా, అయ్యో అనుకుంటున్నారే తప్ప ఆమెపై కనికరపడిన వారెవరు కూడా లేరు. ఆమె అంతరంగానే ఆమె బాధను అర్థం చేసుకున్న వారెవరూ లేరు. అయితే అంతరంగానే చూచే ప్రభు ఆమె పై రూపాన్ని మాత్రమే చూడలేదు, కానీ ఆమె అంతరంగానే చూచాడు. అంతరంగంలో ఆ గుండె బ్రద్దలవటం చూచాడు ఆయన. ఆ కన్నీటి ఘోషను చూచాడు. కన్నీటి భాష తెలుసు ఆయనకి. ఆమె కన్నీటి భాషను అర్థం చేసుకున్నాడు. గుండె పగిలిపోయి రోధిస్తున్న ఆమెను చూచి కనికరపడ్డాడు. ప్రభు ఆమెను చూచి కనికరపడగానే ఆ స్త్రీ యొక్క చరిత్ర మారిపోయింది, ఆమె యొక్క జీవితం మారిపోయింది. అంతవరకు నా కన్నీరంతా కూడా కొట్టివేయబడింది. కనికరంతో ఆయన ఆ పాడిని ముట్టి చిన్నవాడా లెమ్మనగానే ఆ బిడ్డ లేచాడు. అంతవరకు ఎక్కడ జరగని, ఎక్కడ చూడని అద్భుతం జరిగింది. ఎవ్వరు ఊహించని అద్భుతం జరిగింది. ఆయన కనికరంతో ఒక మాట పలుకగానే ఆ బిడ్డ లేచి కూర్చున్నాడు. ఆమె కన్నీటి ధార ఆగిపోయింది. అప్పటి వరకు కన్నీరు కారుస్తూ ఘోషిస్తున్న ఆమె సంతోషంతో నవ్వడం ప్రారంభించింది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కూడా ఆ విధంగా కన్నీరు కారుస్తున్నారా?
ఎవ్వరికి చెప్పుకోలేని బాధ గుండెల్లో ఉందా? మీ పైరూపాన్ని చూచి అందరూ బాగున్నారనుకుంటున్నారు, కానీ మీ అంతరంగంలో మానని గాయం ఉందా? మీ అంతరంగంలో మీరు ఘోషిస్తూ ఉన్నారా? ఎవ్వరు చూడకుండా ఏడుస్తున్నారా చీకటిలోకి వెళ్ళి? అయితే నువ్వు చీకటిలోకి వెళ్ళి ఏడుస్తున్నా, ఎవరికి కనబడకుండా ఏడుస్తున్నా, ఆయన నిన్ను చూచుచున్నవాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, నేను కూర్చోవడం చూస్తున్నావయ్యా, నేను లేవడం చూస్తున్నావయ్యా, నేను పడుకోవడం చూస్తున్నావయ్యా. మాట నా నాలుకకు రాకముందు నువ్వు గ్రహిస్తున్నావు, ఆలోచన పుట్టకముందు నువ్వు గ్రహిస్తున్నావు, నా అంతరంగంలో ఉన్న బాధ నువ్వు చూస్తున్నావు, నా కన్నిటి భాష నీకు అర్థమవుతుంది అని. అవును, మనం నమ్మిన ప్రభు మనల్ని చూచే దేవుడు. ఈరోజు ఆయన నిన్ను చూస్తున్నాడు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఎవ్వరికి కనబడని యంత్రంగం ఆయన కనబడుతుంది. ఎవ్వరికి తెలియని హృదయంలో ఉన్న బాధ ఆయన చూస్తున్నాడు. ఈవేళ ఆయన నీపై కనికరపడుతూ ఉన్నాడు. ఆయన కనికరం నీ జీవితాన్ని మార్చివేయబోతుంది. నీ చరిత్ర మారిపోబోతుంది ఈరోజు. ఆనాడు ఆ స్త్రీ చరిత్ర ఏ విధంగా మారిపోయిందో, ఈరోజు నీ జీవితంలో కూడా నీ చరిత్రను మార్చివేయబోతున్నాడు. ఎందుకంటే ప్రయాసపడే వారి వలన జరగదు, కానీ కృప చూపే దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎవరి కృప కొరకు నువ్వు కనిపెట్టుకోవద్దు. ఇంతవరకు ఎవరో కనికరం చూపిస్తారని, ఎవరో జాలి చూపిస్తారని, ఎవరి ద్వారా నీకు సహాయం అందుతుందని ఎదురు చూచావేమో. అయితే ఎవ్వరి కృప నీకు దొరకుండదు. అందుకని ఈరోజు ప్రభు కనికరపడుతున్నాడు నీ మీద. నీకు కనికరంతో చెప్తున్నాడు, ఇక ఏడవద్దమ్మా, నేనున్నాను, నీ కన్నీటిని తుడుస్తాను, నీ జీవితాన్ని మారుస్తానని. నిజంగా ఆయన కనికరము నువ్వు పొందుకుంటే నీ చరిత్ర మారిపోతుంది. నీ జీవితం అంతా కూడా ఆయన కనికరంతో నింపబడుతుంది. నీ జీవితంలో ఉన్న ప్రతి కన్నీటి చుక్క ఆ కనికరమైన ప్రవాహంలో కొట్టుకొని పోతుంది. కాబట్టి కృపచూపు దేవుని వైపు చూడండి. ఆయన చూస్తే చాలు, ఆయన కనికరపడితే చాలు. నీ జీవితంలో అంతవరకు ఉన్న ప్రతి పరిస్థితి కొట్టివేయబడుతుంది. ఒక నూతన ప్రారంభాన్ని ప్రారంభిస్తావు. ఎవరి ద్వారా అంటే దేవుని కనికరం వలన మాత్రమే. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంతగా నువ్వు ఘోషిస్తున్నావో, నీ పరిస్థితి ఆ విధంగానే ఉండుండొచ్చు. నీ జీవితంలో ఏం అర్థం కాని పరిస్థితి నీకు ఉండుండొచ్చు. కన్నీరు తప్ప, ఏడవడం తప్ప నాకు ఏమీ లేదు అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఈరోజు ఆయన కనికరం కొరకు వేడుకో. ఆయన నిన్ను చూస్తే నీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఆయన చూచేటట్లుగా, ఆయన కనికరము నీ మీదకి వచ్చేటట్లుగా కృప చూపించు దేవుని వైపు చూడండి. ఆనాడు భర్తను, ఏకైక కుమారుని కోల్పోయిన స్త్రీని ప్రభువు చూచి కనికరపడి తన జీవితాన్ని మార్చివేసినట్లుగా ఈరోజు నీవు కూడా ఆయన కనికరం కొరకు ఎదురు చూస్తే నీ జీవితం కూడా అద్భుతకరంగా మారిపోబోతుంది. కాబట్టి ఈరోజు అందరం కూడా ఆయన కృప కొరకు వేడుకుందామా. కరుణించి నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు కరుణిస్తే చాలు తండ్రి, నా బ్రతుకు మారిపోతుందని. కరుణించు నా ప్రభువా అంటూ ఆయనను స్తుతిస్తూ ఆయనను వేడుకుందాం. కరుణించు నా ప్రభువా, కరువాయే మనశ్శాంతి నాకు, మనలేను ఈ మహిలో, మనలేను ఈ మహిలో. కరుణించు నా ప్రభువా, మానవులంతా మరిచేటివారు, మా ఇంటివారు దయచూపలేరు. మానవులంతా మరిచేటివారు, మా ఇంటివారు దయచూపలేరు. మరువని మా దైవమా, మము కన్న మా యేసువా. మరువని మా దైవమా, మము కన్న మా యేసువా. కరుణించునా ప్రభువా, పుట్టితి పాపాల వలయములోని, పెరుగుచు పడుచుంటి
పరిపాటిగానే పుట్టితి పాపాల వలయములోని పెరుగుచు పడుచుంటి పరిపాటిగానే సరిదిద్దినను నిలుపుమా పరిశుద్ధునిగా చేయుమా సరిదిద్దినను నిలుపుమా పరిశుద్ధునిగా చేయుమా కరుణించునా ప్రభువా కరువాయే మనశ్శాంతి నాకు మనలేను ఈ మహిలో మనలేను ఈ మహిలో కరుణించునా ప్రభువా. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొకసారి ఈ విధంగా మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడి నేనున్నాను భయపడకండి అని ఈరోజు వాగ్దానం చేశారు. అవునయ్యా, ఈ లోకంలో మమ్మల్ని అందరూ చూస్తారు, కానీ మా అంతరంగంలో ఉన్న ఘోషను ఎవరు చూడలేరు, మా హృదయంతరంగంలో ఉన్న బాధను ఎవరు చూడలేరు. అయితే ఈరోజు నేను నిన్ను చూస్తున్నాను. నీ పైనున్న విషయాలు మాత్రమే కాదు, నీ అంతరంగాన్ని చూస్తున్నాను. నీ హృదయంలో ఉన్న బాధను నేను చూస్తున్నాను, నీ కన్నిటిని తుడుస్తానని ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది ఇదే సిచ్యువేషన్ గుండా ప్రయాణిస్తూ ఉన్నారో ప్రతి అంతరంగాన్ని చూచుచున్న దేవా, ప్రతి గుండెను పరిశీలిస్తున్న దేవా, ప్రతి హృదయాన్ని చూచుచున్న దేవా, కనికరం చూపిస్తున్నందుకు వందనాలు. నీ కనికరం వారిపైకి వెళ్తే ఇక వారి జీవితాలు అంతవరకు ఉన్న పరిస్థితి ఏది ఉండదు. పరిశుద్ధాత్ముడు నీ కనికరముతో ప్రతి జీవితాన్ని మారుస్తున్నందుకు, ప్రతి కుటుంబంలోని స్థితిగతులన్నిటినీ బాగు చేస్తున్నందుకు, ప్రతి కన్నిటిని తుడుస్తున్నందుకు వందనాలయ్యా. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే ఇలాంటి కన్నీటి పరిస్థితుల్లో ఉండి వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారో ప్రతి కామెంట్ను యేసుని చేతులకు అప్పగించుకుంటున్నా. కామెంట్స్ని చూడటమే కాదు, వారి అంతరంగాన్ని కూడా చూస్తున్నారు. నీకు మరుగైంది ఒక్కటి కూడా లేదు. చూచుచున్న దేవా, వారిపై కనికరపడుతున్నందుకు వందనాలు. నీ కనికరము చేత ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. త్వరలోనే మేము అద్భుతాలు చూడాలి తండ్రి. ఇక ఆలస్యం చేయొద్దు తండ్రి. ప్రతి కుటుంబాన్ని లేవనెత్తండి అయినా, ప్రతి బిడ్డను లేవనెత్తండి, ఆశ్చర్యకరంగా నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మీ కుటుంబం అంతటికి తోడని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ కన్నీటి ఘోషను చూశాడైనా, నీ కన్నీటి భాషను విన్నాడు. ఆయన కనికరముతో నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. కాబట్టి ఇక భయపడొద్దు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. అద్భుతాలు చూడబోతున్నారు. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.